వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం ఆరి వర్క్ అడ్వాన్స్డ్ లెవెల్లో వచ్చేసి 3D ప్యాచ్ వర్క్ని ఎలా స్టిచ్ చేయాలి అనేసి స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. ఇక్కడ 2 ఫ్లవర్స్ని డ్రా చేశాను. దానికోసం మనం జరీ థ్రెడ్ తీసుకొని చైన్ స్టిచ్తో ఇది మొత్తం ఫిల్ చేసుకునేసేయాలి. ఈ 3D ఫ్లవర్స్ని ఎక్కడ యూస్ చేస్తాము అంటే మనం బ్రైడల్స్ బ్లౌజెస్ వస్తాయి కదా, అప్పుడు మనం ప్యాచ్ వర్క్ 3D ప్యాచ్ వర్క్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఫ్లవర్స్కి సంబంధించిన డిజైన్ ఏదన్నా తీసుకున్నారు అంటే అప్పుడు మనం అక్కడక్కడ ఈ 3D ఫ్లవర్స్ని అప్లై చేసామంటే లుక్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ చైన్ స్టిచ్ ఎలా వేయాలి అనేసి నేర్చుకోవాలనుకున్నట్లయితే వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి బేసిక్ లెవెల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానండి. అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ బేసిక్ లెవెల్ 2 టైప్స్ ఆఫ్ స్టిచెస్ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉన్నాము. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ చైన్ స్టిచ్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ బీడ్స్ని యూస్ చేసి అవుట్లైన్ అనేది స్టిచ్ చేస్తాము. ఈ షుగర్ బీడ్స్ ప్లేస్లో మీరు చమ్కీస్నైనా యూస్ చేయొచ్చు, అలాగే జద్దోజీనైనా యూస్ చేయొచ్చు అనమాట, లేదు కట్ బీడ్స్నైనా యూస్ చేసుకోవచ్చు. నేను మీకు ఎలా వేయాలి స్టిచ్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం షుగర్ బీడ్స్ని యూస్ చేశాను. షుగర్ బీడ్స్ని 3 బీడ్స్కి చైన్ స్టిచ్ అనేది అప్లై చేసుకుంటూ స్టిచ్ చేయాలి. నేను ఈ 2 ఫ్లవర్స్ కంప్లీట్గా స్టిచ్ అయినాక ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ చూసారా, ఒక ఫ్లవర్కి అయితే ఒక లైన్ అనేది వదిలేస్తున్నాము, ఇంకొక ఫ్లవర్కి 2 లైన్స్ వదిలేస్తున్నామండి. ఇది మొత్తం ఫిల్ చేయడానికి ఫ్రెంచ్ నాట్ అనేది యూస్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎలా వేయాలనేసి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పి ఉన్నామండి. ఇది సిల్క్ థ్రెడ్తో అయినా మీరు ఫ్రెంచ్ నాట్ వేయచ్చు, లేదంటే హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని యూస్ చేసి కూడా మీరు ఇలా ఫ్రెంచ్ నాట్ వేసి ఇలా మొత్తం ఫిల్ చేసేయచ్చు. ఇక్కడ ఒక లైన్ అనేది వదిలేసి ఉన్నాం కదా, అది ఎలా మనం స్టిచ్ చేస్తాము అనేసి నేర్చుకుందామండి. ఇక్కడ మొత్తం ఫిల్ చేసుకునేసిన తర్వాత క్లాత్ని ఇలా కట్ చేసుకునేసేయాలి. ఫ్లవర్ని కట్ చేయకుండా ఈ మనం చైన్ స్టిచ్ వేసాం కదా, జరీ థ్రెడ్ని యూస్ చేసి అక్కడ ఫ్లవర్స్ని కట్ చేయకుండా ఓన్లీ క్లాత్ మాత్రమే, ఎక్సెస్ క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకునేసేయాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకునేసేయండి. ఇక్కడ ఎక్సెస్ థ్రెడ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ అంతా కట్ చేసుకొని ఇక్కడ ఒక లీఫ్ అనేది వదిలి ఉన్నాం కదా, అక్కడ ఇలా కట్ చేసుకునేసి ఇలా దీన్ని కిందకు పెట్టి పైన ఇలా కవర్ చేసుకునేసేయాలి. చూసారా, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ నీడిల్ని తీసుకొని థ్రెడ్తో ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకునేసేయాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మనం ఎందుకు ఆ ఒక లైన్ అనేది స్టిచ్ చేయకుండా వదిలాము అనేసి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి 3D ఎఫెక్ట్ వస్తుందండి. ఈ క్లాత్ని అటాచ్ చేస్తూ ఇలా మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసుకునేసి బ్యాక్ సైడ్ థ్రెడ్కి నాట్ అనేది వేసేసి కట్ చేసుకునేసేయాలి. రిమైనింగ్ ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్కి మనం 2 లైన్స్ వదిలాము. ఆ 2 లైన్స్ కూడా ఇక్కడ చూసారంటే 2 లైన్స్ వదిలాము కదా, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కట్ చేసున్నాం. దీన్ని ఇలా కిందకు పెట్టుకొని ఈ ఫ్లవర్స్ని ఇలా పైకి తీసుకురావాలి. ఇప్పుడు చూసారా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా కవర్ చేసుకునేసి ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయాలి. స్టిచ్ చేయని లేయర్స్ని కింద అటాచ్ చేసుకుంటూ ఈ స్టిచ్ చేసినాం కదా ఫ్రెంచ్ నాట్, వీటితో ఆ 2 లేయర్స్ని కవర్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఆల్మోస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆల్మోస్ట్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఎవరైనా మన క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కామెంట్ చేశారంటే నేను జాయిన్ అయ్యే ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మొత్తం ఇలా ఈ కింద క్లాత్కి ఈ పైన స్టిచ్ చేసిన క్లాత్కి గ్యాప్ లేకుండా ఇలా కవర్ చేస్తూ స్టిచ్ అనేది వేసేసుకునేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో ఎండ్ నాట్ అనేది వేసేసుకునేసి మనం థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఇవి రెండు ఇలా ఈవెన్గా పెట్టుకోవాలండి. క్లాత్ అనేది అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఈవెన్గా పెట్టేసుకున్నామంటే మనకి ఎక్సెస్ థ్రెడ్ ఎక్సెస్ క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ నాట్ ఎలా వేయాలో ఇక్కడే చూసేసేయండి. ఇక్కడ చూసారా, ఇలా వేసేసుకునేసి ఒక లాక్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా స్టిచ్ చేసుకునేసి ఇక్కడ ఒక నాట్ అనేది వేసేసుకునేసి
థ్రెడ్ అనేది కట్ చేసుకునేద్దాం. మీకు డౌట్ అయితే ఇంకొక నాటు వేసుకునేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్ని ఇలా ఫ్లాట్గా అయినా పెట్టచ్చు, లేదంటే ఇక్కడ ఒక పఫ్ లాగా పెట్టేసుకునేసి ఇక్కడ మనం స్టిచ్ అనేది ఈ కార్నర్స్లో సర్కిల్ షేప్లో ఈ కార్నర్స్ మొత్తం ఇలా లాక్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అప్పుడే మనకి ఫ్లవర్ అనేది ఫిట్గా ఉంటుందండి. మీరు సెంటర్లో ఏదైనా బీడ్స్ని కానీ లేదంటే చమ్కీలను యూస్ చేసి ఏదైనా డిజైన్ కూడా ఈ పైన పఫ్ లాగా ఉంది కదా ఆ ప్లేస్లో మీరు స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో ఈ ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవచ్చు అండి. నేను జస్ట్ ఇలా పఫ్ లాగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొక ఫ్లవర్ ఉంది కదా దాన్ని కూడా ఎలా మనం స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలోనే చూసేద్దాం. ఇంకొక ఫ్లవర్ని తీసేసుకునేసి ఇక్కడ నాట్ అనేది వేసేసుకునేసేయండి. మీరు కింద అయినా నాట్ వేసుకునేయచ్చు. ఈ ఫ్లవర్కి ఇక్కడైనా కూడా వేసేసుకునేసి ఈ ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకునేసేయాలి. టైట్గా ఇలా లాగేసుకున్నారంటే సరిపోతుంది. చూసారా ఇక్కడ క్లాత్కి ఈ థ్రెడ్కి కూడా మనకి ఎక్కువ ఎక్సెస్ అనేది ఎక్కడ కనిపిస్తలేదు. కింద నుంచి ఇలా నీడిల్ని తీసుకొచ్చిన తర్వాత పైన ఒక బిగ్ సైజ్ బీడ్ని అటాచ్ చేసుకునేసి మళ్ళీ ఇక్కడికి ఇలా స్టిచ్ చేసుకునేసి ఇలా ఫ్లాట్గా అయినా స్టిచ్ చేసుకోండి, లేదంటే ఇవి ఉన్నాయి కదా ఈ లైన్స్ని జస్ట్ ఈ కార్నర్స్ని జస్ట్ కొద్దిగా ఇలా ముందుకు తోసి స్టిచ్ చేసామంటే ఈ గ్యాప్లో మనకి డైరెక్ట్గా ఫ్లవర్ ఎలా ఉందో అలానే లుక్ అనేది వస్తుంది అన్నమాట. చూసారా ఇలా కొద్దిగా ముందుకు తీసుకొని ఈ కార్నర్స్ని జస్ట్ ఇలా ముందుకు తోసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్నర్ ఉంది కదండి దాన్ని ఫ్లవర్కి కొద్దిగా ముందుకి ఇలా నెట్టేసుకునేసి అక్కడ ఒక లాక్ అనేది ఇలా వేసేసుకునేసేయాలి. రిమైనింగ్ మొత్తం కూడా ఆ కార్నర్స్ని జస్ట్ అలా పుష్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయాలి. చూసారా ఇలా వస్తుంది అన్నమాట. మనం మధ్యలో కూడా ఒక నాట్ అనేది వేసేసుకున్నాము అంటే ఆ కార్నర్స్ దగ్గర లాక్ చేసినట్లే సెంటర్లో కూడా లాక్ చేసాము అంటే మనకి ఫ్లవర్ అనేది స్ట్రాంగ్గా కూర్చుంటుందండి. ఫిట్గాను ఉంటుంది, అది అటు ఇటు మూవ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఈ రిమైనింగ్ కార్నర్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇది మొత్తం ఫినిష్ అయినాక ఎలా ఉందనేసి ఈ వీడియోలోనే చూసేద్దామండి. చూసారా ఇలా వస్తుందన్నమాట. ఈ గ్యాఫుల దగ్గర మనం ఏదైనా నీడిల్ని పెట్టి కొద్దిగా అలా ముందుకు నెట్టామంటే సరిపోతుంది. నేను ఈ సెంటర్లో కూడా ఒక లాక్స్ అనేటివి వేసేస్తూ వస్తూ ఉన్నాను. చూసారా ఇలా ఫినిషింగ్ చేసుకునేసేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్స్ అనేటివి ఇలా వచ్చాయండి. చూసారా ఇది పఫ్ లాగా అనిపిస్తుంది. ఇది కొద్దిగా ఇక్కడ చూసారంటే ఇది ఫ్లవర్ లాగా క్లియర్గా తెలుస్తోందండి. ఇంతసేపు నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.